వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లేందుకు 10 మందికి మాత్రమే అనుమతించారు. ఇక వైఎస్ జగన్ జైల్లో కాకాణిని కలవబోతున్నారు. కాకాణి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. ఆ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్నరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. జగన్ ప్రసన్న నివాసం దగ్గర ఎవరికీ అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లేందుకు 10 మందికి మాత్రమే అనుమతిచ్చారు. వైఎస్ జగన్ జైలులో కాకాణిని కలవబోతున్నారు. కాకాణి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. ఆ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్నరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. జగన్ ప్రసన్న నివాసం దగ్గర ఎవరికీ అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లేందుకు 10 మందికి మాత్రమే అనుమతిచ్చారు. వైఎస్ జగన్ జైలులో కాకాణిని కలవబోతున్నారు. కాకాణి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. ఆ తర్వాత నల్లబరెడ్డి ప్రసన్నరెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తారు. ప్రసన్న నివాసం దగ్గర ఎవరికీ అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలు మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, జగన్ నెల్లూరు పర్యటనకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడే తాడేపల్లి ప్యాలెస్ నుంచి తాడేపల్లి నివాసం నుంచి కూడా నెల్లూరు పర్యటనకు ప్రారంభమయ్యారు. హెలిప్యాడ్లో ఆయన హెలికాప్టర్లో వెళ్తున్నారు. 10:30 గంటలకు ఆయన నెల్లూరు సబ్ జైలు ఏదైతే కారాగారం ఉందో కేంద్ర కారాగారం అక్కడే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ 10:30 గంటలకల్లా ఆయన దిగుతారు. అక్కడ దిగిన నేరుగా కూడా ఏదైతే ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు చాలా ఆంక్షలు అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే హెలిప్యాడ్ వద్దకు 3 వాహనాలు కేవలం 10 మంది నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అక్కడి నుంచి కూడా జైలులో కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖత్కి కూడా కేవలం జగన్తో పాటు మరో 2 మాత్రమే అవకాశం కల్పించారు. అంటే అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ములాఖత్ అవుతారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడతారు. అక్కడే జైలు వద్ద ఆ కాకాని కుటుంబ సభ్యులతో కూడా జగన్ భేటీ అవుతారు. అక్కడి నుంచి నేరుగా చూసుకున్నట్లయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ ఏదైతే కార్యకర్తలు దాడి చేశారో అలాగే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడ హెలిప్యాడ్ నుంచి అక్కడ చూసుకున్నట్లయితే కొద్దిసేపు ఆయన ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా జగన్ భేటీ అవుతారు. అక్కడి నుంచి కూడా నేరుగా తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల జగన్ పర్యటన నేపథ్యంలో చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తల అభిమానులు తరలి వస్తున్న నేపథ్యంలో ఈ నెల్లూరు పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటికే ఇన్ఛార్జ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో దామోదర్ ఇప్పటికే చాలా ఆంక్షలు కూడా విధించారు. నెల్లూరు మొత్తం కూడా 30 యాక్ట్ అనేది అమల్లో ఉంది. 30 యాక్ట్ అంటే కేవలం 3 కన్నా ఎక్కువ మంది గుమ్ముకూడదని దాని సారాంశం. ఈ నేపథ్యంలో అలాగే ముఖ్య నేతలందరికీ కూడా నెల్లూరుతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లా నాయకులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. బయట జిల్లాల నుంచి ఎవరిని కూడా నెల్లూరులోకి అనుమతి లేదంటూ కూడా ఇచ్చారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అదే విధంగా చూసుకుంటే సత్తెనపల్లిలో ఏదైతే ఒక వివాదాస్పద పోస్టర్ని ఏర్పాటు చేశారో రప్ప అనేది అటువంటి పోస్టర్లు కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనప్పటికీ కూడా దాదాపు ఆ జిల్లా కూడా ముఖ్య నాయకులందరితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా దాదాపు 2000 మంది వరకు కూడా నోటీసులు ఇచ్చారనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తుంది. ఒక పార్టీ అధినేత వచ్చేటప్పుడు ఆ ముఖ్య నాయకులందరూ కూడా అతన్ని కలవటం ఆనవాయితీగా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా జిల్లాకి వెళ్ళినట్లయితే ఇటువంటి ఆంక్షలు ఎందుకు మీరు విధించట్లేదని వైఎస్ఆర్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అయితే కనుక ఇక్కడ మాత్రం చాలా కఠినమైన ఆంక్షలు అయితే ఉన్నాయి. నెల్లూరు వ్యాప్తంగా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే బయట ప్రాంతాల నుంచి వచ్చే ముఖ్యమైన కోడల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అనుమతి లేనిదే ఎవరిని కూడా నెల్లూరు టౌన్లోకి ఎవరిని అనుమతించలేదు. ముఖ్యంగా ఏదైతే కారాగారం ఉందో కారాగారం చుట్టుపక్కల దాదాపు 1 కిలోమీటర్ పరిధిలో కూడా పూర్తిగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా జైలు పరిసరాల్లో కూడా ఎవరిని రానియకుండా ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడే ప్రారంభమయ్యారు. జగన్ కూడా పర్యటన ప్రారంభమైంది. 10:30 గంటలకు ఆయన అక్కడికి చేరుకుంటారు. కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ అందులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కూడా నేరుగా తాడేపల్లికి వస్తారు. రైట్ శ్యామ్.